ఐపీఎల్ 19వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆరంభంలో తడబడిన తరువాత పుంజుకున్న సీఎస్కే ఇప్పుడు ప్లే ఆఫ్ అవకాశాలపై ఆశలు పెట్టుకుంది. గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ను ఓడించిన తరువాత చెన్నై కాన్ఫిడెంట్ పెరిగిపోయింది. ప్రస్తుతం సీఎస్కే 9 మ్యాచ్లు ఆడి 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్న సెకండ్ హాఫ్లో చెన్నై బాగానే పుంజుకుంది. సంజు శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆ జట్టుకు కలిసొచ్చే అంశాలు. గత మ్యాచ్లో రుతురాజ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో ఫామ్ అందుకున్న రుతురాజ్ కు తోడు మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే చెన్నై భారీ స్కోర్ సాధించొచ్చు. ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, బ్రేవిస్ వంటి హిట్టర్లపై అంచనాలు ఉన్నాయి. అయితే శివం దూబే తన ఫినిషర్ రోల్ కు న్యాయం చేయలేకపోతున్నాడు. ఈ సీజన్ లో దూబే పెద్దగా ఆడింది లేదు. దీంతో ఢిల్లీతో మ్యాచ్ లోనైనా అతను ఫామ్ లోకి రావాలని సీఎస్కే మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అటు బౌలింగ్ లో ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ నిలకడగా రాణిస్తున్నారు. అతనితో పాటు స్పిన్నర్ నూర్ అహ్మద్ సత్తా చాటుతున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ప్రస్తుతం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. హ్యాట్రిక్ ఓటముల తరువాత గత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది. అది కూడా 226 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించింది. నిస్సాంక, రాహుల్, స్టబ్స్, నితీష్ రాణా ఇలా కీలక బ్యాటర్లందరూ ఫామ్ లోకి వచ్చారు. దీంతో బ్యాటింగ్ పరంగా ఢిల్లీకి ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. వీరిలో ఏ ముగ్గురు రాణించినా కూడా ఢిల్లీ ఎలాంటి టార్గెట్ నైనా ఛేదిస్తుంది. బౌలింగ్ లో మిచెల్ స్టార్క్ జట్టులోకి తిరిగి రావడం ఢిల్లీ బలాన్ని పెంచింది. వచ్చి రావడంతోనే ఆకట్టుకున్న స్టార్క్ తో పాటు కైల్ జమీసన్, నటరాజన్ కూడా పర్వాలేదనిపించుకున్నారు. అయితే కుల్దీప్, అక్షర్ పటేల్ స్పిన్ మ్యాజిక్ ఇంకా పూర్తి స్థాయిలో చూపించడం లేదు. గత రికార్డుల పరంగా చూస్తే చెన్నైదే పై చేయిగా ఉంది. ఇరు జట్లు 32 సార్లు తడబడితే చెన్నై 20 మ్యాచ్లలో గెలిచింది. ఇక ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా.